సీతాలక్ష్మి ఈ పేరు వింటే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు, కానీ కార్తీక దీపం సుమిత్ర అంటే ఇట్టే గుర్తుపడతారు. అందులో దీపతల్లిగా ఆమె అభినయం నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. ఈ సీరియల్లో చాలా భాగం ఏడుస్తూనే కనిపిస్తుంటుంది సుమిత్ర. అయితే రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ తనకు కష్టాలు ఉన్నాయంటోంది సీత. ఇదిలా ఉంటే ఈ నటి ఈ మధ్యన పలుమార్లు బురకాలో కనిపించింది. అలాగే బొట్టు పెట్టుకోదు, నమాజ్ కూడా చేస్తుండడం చూసి చాలామంది ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ సందేహాలు అనుమానాలన్నింటికీ తెరదించింది సీత. నెటిజన్లు కొద్ది రోజులుగా అడుగుతున్న ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది సీత. చాలా రోజులుగా ఈ ఇష్యూ గురించి మాట్లాడాలని అనుకుంటున్నానని, తన ఫాలోవర్స్కి తన మీద చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పిన సీత వాటిని ఇప్పుడు తీర్చేస్తానంటూ చెప్పుకొచ్చింది. సీతాలక్ష్మి అనే పేరు ఉంది కదా, పేరులో సీత ఉంది, బుర్కా ఎందుకు ధరిస్తున్నారని చాలామంది అడుగుతుంటారని, అయితే తాను ఇలా కావాలనే ధరిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. తనకు అమ్మా నాన్నలు పెట్టిన పేరు సీతాలక్ష్మి అని, ఆధార్ కార్డ్ బ్యాంక్ డీటెయిల్స్లో కూడా సీతాలక్ష్మి అనే ఉంటుందని చెప్పిన ఆమె చాలామందిలాగే తన లైఫ్లో కూడా ఒక బ్యాడ్ మెమరీ ఉందని సీత చెప్పుకొచ్చింది. 2013 తర్వాత దాదాపు 4 ఏళ్లు తాను యాక్టింగ్కు దూరమయ్యానని, తాను విడాకులు తీసుకున్నానని ఎమోషనల్ అయింది. విడాకులు తీసుకున్న కొన్నేళ్ల తర్వాత మా స్కూల్ ఫ్రెండ్ కలిశాడు. నా బాధలు అతనితో చెప్పుకున్నప్పుడు మనం పెళ్లి చేసుకుందామని అన్నాడు. మనకి ఓ తోడు కావాలి కదా అని అతన్ని పెళ్లి చేసుకున్నాను. నా భర్త పేరు అబ్దుల్ ఖాదర్. నాకు మా ఇంటి తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు, కాబట్టి మా అత్తగారి ఫ్యామిలీ నుంచి నాకు సపోర్ట్ కావాలంటే కొన్ని విషయాలు నేను చేయక తప్పదు. అందుకే నేను కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ మతంలోకి మారాల్సి వచ్చింది. మా అత్తగారు నాకు యాస్మిన్ అని పేరు పెట్టారు. అలా సీతాలక్ష్మి యాస్మిన్ అయింది. వాళ్ళు నన్ను యాస్మిన్ అనే పిలుస్తారు. యాస్మిన్ అంటే ఎవరికీ తెలియదు, ఎందుకంటే నాకు సీతగానే గుర్తింపు ఉంది. అందుకే ఇండస్ట్రీలో సీత అనే పేరుతోనే కొనసాగుతున్నా అని చెప్పుకొచ్చింది సీత అలియాస్ యాస్మిన్. ప్రస్తుతం ఈమె కామెంట్స్ కాస్త నెట్టిండా వైరల్ అవుతున్నాయి.